మన గత వీడియోలో తిరుమలలోని శిలాతోరణం గురించి తెలుసుకున్నాం. భక్తుల విశ్వాసం ప్రకారం అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి రెండో అడుగు పడిన పవిత్ర ప్రదేశమని చెప్పుకున్నాం. అయితే స్వామివారి మొదటి అడుగు ఎక్కడ పడింది? ఆ ప్రదేశంలో నిజంగానే స్వామివారి పాదముద్రలున్నాయా? తిరుమలలోనే అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై ఉన్న శ్రీవారి పాదాలు వెనుక ఉన్న పురాణం, విశ్వాసం, అక్కడి విశేషాలేమిటో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు కేకే అండ్ ఎస్కే వ్లాగ్స్. తిరుమలలోని ప్రతి పవిత్ర స్థలం వెనుక ఉన్న చరిత్ర, పురాణం, విశేషాలను మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. భక్తుల విశ్వాసం ప్రకారం కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో తిరుమలకు విచ్చేసినప్పుడు మొదటి అడుగును ఈ నారాయణగిరిపై ఉన్న శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. ఆ తరువాత రెండో అడుగును మనం గత వీడియోలో చూసిన శిలాతోరణం వద్ద ఉంచారని, మూడో అడుగు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న తిరుమల ఆలయ స్థలంలో పడిందని పురాణ కథనం చెప్తోంది. అందుకే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ మూడు ప్రదేశాలను ఒకే దైవయాత్రలోని అత్యంత పవిత్రమైన స్థలాలుగా భక్తులు భావిస్తారు. నారాయణగిరి తిరుమలలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఈ ప్రదేశం మరింత దివ్యంగా కనిపిస్తుంది. చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా ఈ పాదముద్రలు శ్రీ వెంకటేశ్వర స్వామివారివేనని నిర్ధారించబడలేదు. అయితే భక్తుల విశ్వాసంలో ఈ ప్రదేశానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. అందుకే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ప్రధాన ఆలయ దర్శనంతో పాటు శ్రీవారి పాదాలను కూడా దర్శించుకోవాలని కోరుకుంటాడు. మీరెప్పుడైనా శ్రీవారి పాదాలను దర్శించారా? దర్శించి ఉంటే అక్కడ మీకు కలిగిన అనుభూతిని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇంకా దర్శించకపోతే తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ పవిత్ర స్థలాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తిరుమల విశేషాలు, పురాణ కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. కానీ తిరుమలలో ఇంకా ఒక రహస్యం ఉంది. ఒక భక్తుడు స్వామివారి మాట కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన నాటిన పూలతోట నేటికీ తిరుమల చరిత్రలో జీవిస్తోంది. ఆ భక్తుడిని స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు పరీక్షించారట. ఆ పరీక్షలో ఏం జరిగింది? ఆయన విసిరిన ఒక ఇనుప పరికరం నేటికీ ఆలయంలో ఎందుకు భద్రపరిచి ఉంచారు? ఆ పరికరం వెనుక దాగి ఉన్న ఆశ్చర్యకరమైన కథ ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన తదుపరి వీడియోలో. ఆ వీడియో మిస్ అయితే తిరుమల చరిత్రలోని ఒక అద్భుతమైన కథను మిస్ అయినట్టే. మళ్ళీ కలుద్దాం.